మన దగ్గర ఈరోజు బ్రేకర్ అయితే వచ్చింది రిపేర్కి. ఏసీ బ్రేకరు 1600 amps సుసోలో సన్గ్రో ఇన్వర్టర్కి యూజ్ చేస్తారు. ఇది ఇలా ఉంది. ఫాల్ట్ వచ్చేసి బ్రేకర్ నాట్ ఆపరేటింగ్, హ్యాండిల్ పని చేయట్లేదంట. చూద్దాం ఏం ప్రాబ్లం అనేది. ఈ వీడియో వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే బ్రేకర్స్ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ రెడీ చేస్తారో వాళ్ళకి. ఎవరైనా కానీ స్క్రూ గన్ తీసుకోండి. ఎక్కువ ఇట్లా ఎలక్ట్రికల్వి ఎక్కువ ఓపెన్ చేస్తాము, రెడీ చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రూ గన్ అనేది. ఇలా ఉంటుంది ఇన్సైడ్. దీన్ని మనం ఈరోజు క్రాక్ చేద్దాం. ఫుల్ పురుగులు పట్టేసినది. ఇదే వచ్చేసి మన బ్రేకర్ని ట్రిప్ చేసే కాయిల్ అనమాట, ట్రిప్పింగ్ కాయిల్. ఈ క్లిప్ అట్లా సైడ్ కనేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇత ఒక క్లిప్ ఉంటుంది, అది అట్లా పట్టుకుంటే అట్లా వచ్చేస్తుంది. సింపుల్. ఇది సైడ్ పెట్టుకోండి, అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి, మిస్ కాకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం బ్రేకర్ని రెడీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ కండిషన్లో ఉండేలాగా చూసుకోండి. ఇది ఆఫ్ కాలేదు, బట్ యాక్చువల్గా కొత్త దానిలో వెతికినా ఆఫ్ చేసుకోండి ముందరనే. గుడ్. సో స్క్రూలన్నీ రిమూవ్ చేసేసినాం. స్క్రూలు చేసిందే అలాగా అనమాట. చూడండి, ఓపెన్ చేసాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఓకే, లోపల బ్రేకర్ ఇలా ఉంటుంది. దీనిలో ఇది వచ్చేసి సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫర్ అనమాట. కరెంట్ ట్రాన్స్ఫర్ అంటే దీనిలో అబ్నార్మల్ కరెంట్ వచ్చినప్పుడు ఇది మెజర్ చేసుకొని బ్రేకర్కి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చినప్పుడు అబ్నార్మల్ కరెంట్ వస్తుంది, బ్రేకర్ని ఆఫ్ చేయని చెప్తుంది. అప్పుడు బ్రేకర్ ఆఫ్ చేస్తుంది. దానికోసం మెజర్మెంట్ కోసం ఈ సిటీని యూజ్ చేస్తాం. సిటీని చెక్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. దగ్గర పెట్టు, ఫోకస్ కాలేదు. ఇది వచ్చేసి 1600 amps సన్గ్రో ఇన్వర్టర్ ఏసీ బ్రేకర్ అనమాట. ఏసీ బ్రేకర్ వచ్చేసి ఫాల్ట్ ఉన్నవాడు ఎట్లా ఐడెంటిఫై చేయాలా, దానిలో సిటీలో గుడ్ కండిషన్ ఉన్నాయా లేదా అని ఎట్లా చెక్ చేయాలి అనేది ఈ వీడియో. ఈ 3 గుడ్ కండిషన్ ఉండే సిటీలో వచ్చేసి మనం ఎప్పుడు కూడా రెడ్ పార్ట్ ఫస్ట్, తర్వాత బ్లాక్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ పిన్స్ వచ్చేసి 5 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 1 2, తర్వాత 1 3, తర్వాత 2 3, తర్వాత 4 5. ఇట్లా కామన్గా చెక్ చేయాలా. కామన్గా చెక్ చేసినప్పుడు అన్ని వాల్యూలు ఈక్వల్గా రావాలా. అప్పుడు మాత్రమే గుడ్ కండిషన్లో ఉంది. ఏదైతే అబ్నార్మల్గా ఉంటుందో అది సిటీ పోయినట్ల. వన్ 2 వచ్చేసి 2.6 kilo ohms రావాలా. మెజర్ వాల్యూస్ వస్తున్నాయా? 2.6 kilo ohms వస్తుంది.
1 2, ఇప్పుడు వచ్చేసి 1 3, 183 కిలో మామూలు ఓమ్స్, 183 ఓమ్స్, 180 ఓమ్స్, 182 ఓమ్స్. ఇప్పుడు వచ్చేసి 2 3, 2.5 కిలోస్, 2.5 కిలోస్, 2 3, 2.5 కిలోస్. ఇప్పుడు వచ్చేసి 4 5, 470 కిలోస్, 458 కిలోస్. ఈ డిఫరెన్స్ అనేది రావాలా. ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే రాదో అప్పుడు సీటీ పోయినట్ల, లోపల కాయలు అనేది డ్యామేజ్ అయినట్ల. కాబట్టి మీరు ఇటు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కంటిన్యూటీ రాకూడదు, మినిమం ఓమ్స్ అనేది రావాలా. అప్పుడు మాత్రమే సీటీ బాగున్నట్ల. లేకపోతే ఓవర్లోడ్ వచ్చినా కానీ ఫాల్టే. ఏసీ బ్రేకర్ క్లోజ్లో ఉన్నప్పుడు ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది టాప్ సైడ్ నుంచి ఇది డౌన్ సైడ్. ఇది ఈ కాయిల్స్ అనేటివి ఈ లైన్స్కి కనెక్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మీరు గుర్తు చూడవచ్చు, ఈ గుర్తులు ఇక్కడ పడ్డాయి చూడండి, ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది. అది కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఇలా కూర్చుంటుంది. మనకి ఇది టాప్ వస్తుంది, ఇది బాటమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సప్లై వస్తుంది బ్రేకర్ ఆన్లో ఉన్నప్పుడు. తన వచ్చేసి దీన్ని సమయంలో